హాయ్ హలో నమస్తే. పాస్టర్ ప్రవీణ్ గారు మరణించిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఆయన మరణం మీద అనుమానం ఉన్న వాళ్ళు చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేశారు. కొంతమంది కోర్టుకి వేశారు, కొంతమంది ఎన్హెచ్ఆర్సీకి రాశారు, కొంతమంది సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ ఎన్హెచ్ఆర్సీకి వేసిన వాళ్ళలో ఒక 5-6 ఉన్నారు. యాక్చువల్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ పెట్టారనమాట, పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన అనుమానం ఉంది అని చెప్పి. ఆ కంప్లైంట్ వచ్చిన ప్రతి కూడా ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఆఫీసరు ఎవరు, మన రాజమండ్రి సిఐ గారికి ఒక కాపీ పెట్టి ప్లీజ్ కాంటాక్ట్ రాజమండ్రి సిఐ గారు అని చెప్పేసి ఆ ఎన్హెచ్ఆర్సీ కేసులు మొత్తం క్లోజ్ చేశారనమాట. గతంలో టేకప్ చేయకుండా రాజమండ్రి సిఐ గారిని కలవండి అని అటు డైవర్ట్ చేసింది ఎన్హెచ్ఆర్సీ. అట్లా వాళ్ళు వేసిన దాంట్లో 5-6 ఒకటి టేకప్ చేశారు. ఒక కేసుని టేకప్ చేసి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కు వస్తున్నారట ఓపెన్ హియరింగ్ వినటానికి. కేవలం పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించింది అది హత్య యాక్సిడెంటా అనే దాన్ని విచారణ చేయడానికి హైదరాబాద్ వస్తున్నారట. ఓకే, నాకు వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం అది మీకు ఫోన్ నెంబర్తో సహా చెప్తున్నాను, రాసుకోండి. వాళ్ళు చెప్పమన్నారు, ఫోన్ నెంబరు ప్లస్ పేరు చెప్తే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు అన్నారు. వరల్డ్ జెన్యూన్ క్రిస్టియన్స్ లీడర్స్ ఫోరం ఇండియా అంట దాని పేరు. వరల్డ్ జెన్యూన్ వరల్డ్. ఓకే, మళ్ళీ ఓల్డ్ అంటే ఓల్డ్ అని రాస్తారని చెప్పి వరల్డ్ అని చదువుతున్నాను. యాక్చువల్ వరల్డ్ అని చదవకూడదు, వరల్డ్. ఓకే, మీకు అర్థమవడానికి వరల్డ్ జెన్యూన్ క్రిస్టియన్స్ లీడర్స్ ఫోరం ఇండియా కమిషన్ వేదికా స్థలం అక్కడ ఇక కమిషన్ అక్కడికి వస్తుంది అనమాట, హైదరాబాద్కి. అక్కడ కండవల్లి సాల్మాన్ రాజు ఎవరైతే ఈ కంప్లైంట్ చేశారో కండవల్లి సాల్మాన్ రాజు, అతన్ని మీరు కాంటాక్ట్ చేయండి. అతని ఫోన్ నంబరు 9662111972 9662111972 9666211972 కండవల్లి సాల్మాన్ రాజు నంబరు. ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీటింగ్ ఎక్కడ, నేషనల్ అది ఎన్హెచ్ఆర్సీ ఆఫీసర్లు ఎక్కడికి వస్తున్నారు అనేది మీకు ఏ విషయం వాళ్ళు క్లియర్గా చెప్తారు. నాకు వచ్చినటువంటి ఒక మెసేజ్ వచ్చింది, ప్రైవేట్ మెసేజ్. అంటే ఈ ప్రైవేట్ మెసేజ్ నేను యాజ్ ఇట్ ఈజ్గా చదవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ సర్క్యులర్లో దాన్ని ఎవరి మీద అనుమానం ఉంది అది ఇది అని రాశారు. మన ఆధారాలు లేకుండా మనం చదవకూడదు, ఆధారాలు లేకుండా మనం బ్లేమ్ చేయకూడదని నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రైవేట్ సర్క్యులేషన్ క్రైస్తవ సమాచారం, క్రైస్తవ సమాజ అమరవీరుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు కొంతమంది అసాంఘిక శక్తుల కుట్రలకు బలై మరణించే అవకాశం ఉన్నందున, అనుమానం ఉన్నందున, ఈ విషయంలో ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరించింది అనేటువంటి అనుమానం యావత్ ప్రపంచం ఉన్నందున, మీరు కూడా అలా అనుమానం ఉన్నట్టయితే సహోదరుడు కండవల్లి సాల్మాన్ రాజు గారు రిటైర్డ్ పోలీస్ అధికారట. ఈయన ఎవరైతే కండవల్లి కంప్లైంట్ రాసిన ఆయన రిటైర్డ్ పోలీస్ అధికారట, విశ్రాంత పోలీస్ అధికారి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ఫిర్యాదు చేయగా కమిషన్ వారు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తున్నారు కమిషన్. ఇది కంప్లైంట్ చేసింది ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు కండవల్లి సాల్మాన్ రాజు. ఆయన నెంబర్ మీకు చెప్పాను, మీరు ఆయనకు ఫోన్ చేస్తే ఆ కమిషను 27 జూలై 2025 వస్తున్నారు. ఈరోజు 21 అంటే 27వ తారీఖు హైదరాబాదు నేషనల్ కమిషన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది ప్రవీణ్ గారి కేసు వినటానికి. అది ఇదేంటి 27 జూలై 2022 వచ్చేస్తున్నారు కనుక కేసు విషయమై కమిషన్ వారు ఓపెన్ హియరింగ్ ఉంది కనుక, ఓపెన్ హియరింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ కమిషన్ వాళ్ళు వస్తారు, ఎవరన్నా వెళ్ళవచ్చు. ఆ యొక్క వెన్యూ ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, వెన్యూ ఎక్కడని చెప్పారు, ఇది వరల్డ్ జెన్యూన్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఇండియా అనేటువంటి ప్లేస్కి మీరు రావచ్చు. ఎవరన్నా అంటే ఆ ప్లేస్కి ఎవరైనా పోవచ్చు. మీ యొక్క హియరింగ్ని పబ్లిక్కి మీరు చెప్పవచ్చు, మీ అనుమానాలు ఉన్నాయని అర్థం. సో క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు, న్యాయవాదులు కలిసి తమ అఫిడవిట్ సమర్పించుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో, ఆధారాలు ఉన్నాయో మీరు ఆ నేషనల్ కమిషన్కి ఇవ్వచ్చు అనేది ఒక ఇది. అయితే నేషనల్ కమిషన్కి రాసినటువంటి ఒక లెటర్ కూడా చదువుదాం మనం. నేషనల్ కమిషన్కి రాసిన లెటర్ ఏంటంటే మీకు అది మీకోసం చదివి వినిపిస్తున్నాను. అంటే ఇది చదివేది బాక్స్ ఫార్మాట్లో ఉంది. టు ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హైదరాబాద్ తెలంగాణ. ఓహో లేదు, ఇదేంటంటే ఈయన సాల్మాన్ రాజు గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు
ఎన్హెచ్ఆర్సీకి రాయగానే వాళ్ళు తెలంగాణ పోలీసులకి 1 వీక్లో మాకు ఏ విషయం మాకు చెప్పండి అని తెలంగాణ పోలీసులకి రాశారు. అదే చెప్తున్నా, గతంలో చాలామంది ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ చేసినా అవన్నీ కూడా రాజమండ్రి పోలీసు సిఐ గారికి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో ఆ సిఐ గారికి కాపీ పెట్టి క్లోజ్ చేశారు. బట్ ఇదొకటి తెలంగాణ పోలీసులకు రాశారు, ఎందుకంటే హైదరాబాద్లో జరిగింది కాబట్టి, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాడు కాబట్టి అతను హైదరాబాద్లో ఇన్వెస్టిగేట్ చేయమని హైదరాబాదు తెలంగాణ పోలీసులకి తెలంగాణ గవర్నమెంట్కి ఎన్హెచ్ఆర్సీ రాసింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరెవరు రాశారు? ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హైదరాబాద్ తెలంగాణ, అంటే కలెక్టర్, ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ తెలంగాణ, వీళ్ళిద్దరికి సిసి చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లగ్డీ కపూల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, వీళ్ళందరికీ కాపీ పెట్టి ఎన్హెచ్ఆర్సీ ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది వాళ్ళకి. అంటే రేపొద్దున ఈ ఓపెన్ హియరింగ్కి బహుశా వీళ్ళందరూ ఉంటారనుకుంటా, ఎందుకంటే ఓపెన్ హియరింగ్ అంటే ఎన్హెచ్ఆర్సీ వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడ ఉండి మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు సమాధానం చెప్పాలి. జనరల్ ఫార్మాట్ అది, మరి ఇప్పుడు ఏ ఫార్మాట్లో చెప్తారు వీళ్ళు మనకు తెలియదు. ఓకే, ఇదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీకి తెలంగాణ పోలీస్ కమిషనర్కి వాళ్ళు లెటర్ రాశారు. ఓకే, ఇది దాని అర్థం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి వచ్చింది చెప్తున్నా ఉండండి. ఇదేంటి? ప్రదీప్ కుమార్ గొల్లమూడి. ఓకే, ప్రదీప్ కుమార్ గొల్లమూడి హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఆయన ఒక లెటర్ పెట్టారు, ప్రదీప్ కుమార్ గొల్లమూడి. ఓకే, నా వీడియోలో మీరు చాలాసార్లు ఆ పేరు వినుంటారు. ప్రదీప్ కుమార్ చీరాల్లో ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉన్నాడని. ఇప్పుడు అతను తెలంగాణ గవర్నమెంట్ కూడా రాశాడట. సస్పిషియస్ డెత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల ఫ్రమ్ తెలంగాణ రిక్వెస్టింగ్ సిఐడి ఎంక్వైరీ జాయింట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రెస్పెక్టెడ్ సార్, ఇది చాలా ఉంది, ఇదంతా మీకు చదవడానికి నక్షల్లో చెప్తున్నాను. అది ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ పడిపోయాడు. మార్చి 24, 2005 11 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ప్రవీణ్ కుమార్ నైట్ 11:30కి అక్కడ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర దాటినట్టు చూపిస్తుంది. అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ పడిపోయి ఉన్నాడు. పోలీసులు దాన్ని యాక్సిడెంట్గా పరిగణించి దాన్ని కేసు క్లోజ్ చేశారు. కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. వెహికల్కి డ్యామేజ్ అవటము, ల్యాంప్ వైన్ కూడా సస్పిషియస్గా ఉంది. మడ్ స్టెయిన్స్ అన్నీ కూడా వెహికల్స్ మీద అనుమానంగా ఉన్నాయి. పొజిషనింగ్ ఆఫ్ ది వెహికల్ అనుమానం ఉంది, అంటే బాడీ మీద పడుకొని ఉంది. హెల్మెట్ ప్లేస్మెంట్, ఆ ఫోర్స్ఫుల్ అసైన్మెంట్, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయని ప్రదీప్ కుమార్ గొల్లమూడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి ఒక ఉత్తరం. ఇది మ్యాటర్ ప్రవీణ్ గారికి సంబంధించి ఈ వీడియోలో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే చాలామందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో మీరు వెళ్ళి ఓపెన్ హియరింగ్కి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళొచ్చు అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. ఇంకొకసారి ఆయన ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 9662111972. కండవల్లి సాల్మాన్ రాజు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ప్రవీణ్ గారి తరపున కంప్లైంట్ చేసిన వ్యక్తి. ఆయన మీరు కన్సల్ట్ అవ్వండి, మీరు ఎక్కడికి రావాలో ఆయన చెప్తాడు. మీరు కూడా వెళ్ళి మీకు అనుమానం ఉంటే ఎన్హెచ్ఆర్సీ ఆఫీస్ దగ్గర మీరు ఆర్గ్యూ చేయొచ్చు, అది అనుమానం ఉంటే. థ్యాంక్ యూ, నమస్కారం.